సర్తాజ్. టాలీవుడ్ లో ఒక మాట వినిపిస్తోంది, అనిల్ రావిపూడి పట్టిందల్లా బంగారం కాదు, ఆయన దగ్గరికి వచ్చే హీరోలే బంగారం అని. 10వ సినిమా అనౌన్స్ చేశారు సార్. కానీ ఈ ప్రాజెక్ట్ వెనుక జరిగిన రిజెక్షన్ స్టోరీస్ వింటే షాక్ అవుతారు. ఫాజిల్ నో చెప్పారు, కార్తీ ఎస్కేప్ అయ్యారు. ఆఖరికి దిక్కుతోచని స్థితిలో తన పాత హీరో కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్లారు మన డైరెక్టర్ గారు. అసలు అనిల్ రావిపూడి మేనరిజమ్స్ బోర్ కొట్టేస్తున్నాయా? అందుకే స్టార్స్ హ్యాండ్ ఇస్తున్నారా? ఈ క్రేజీ మల్టీ స్టార్ వెనుకున్న అసలు లోగట్టేంటో ఇప్పుడు చూద్దాం. అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ అంటే ఏదో ఊహించుకుంటాం, కానీ ఈసారి జరిగింది వేరు. వెంకటేష్ బావమర్ది పాత్ర కోసం ముందుగా మలయాళ స్టార్ ఫహద్ ఫజిల్ వెంటపడ్డారు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత తమిళ హీరో కార్తీని బతిమాలారు. ఆయన కూడా కథ విని ఇంకెప్పుడైనా చేద్దామని తప్పించుకున్నారు. ఇలా పక్క రాష్ట్రాల హీరోలందరూ ముఖం చాటేయటంతో ఆఖరికి తనకి లైఫ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ దగ్గర సెటిల్ అయ్యారు. అంటే ఇది చాయిస్ కాదు, కాంప్రమైజ్ అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వెంకటేష్తో 5వ సినిమా అంటే రికార్డ్ అనుకోవాలా, లేక కొత్త హీరోలు దొరక్క చేస్తున్న ప్రయత్నం అనుకోవాలా? F2, F3లలో ఆ వింత వింత చేష్టలు చూసి జనం ఇప్పటికే నీరసించిపోయారు. మన శంకర వరప్రసాద్ గారు అంటూ చిరంజీవి గారి ఇమేజ్తో గట్టెక్కిన రావిపూడి ఇప్పుడు మళ్లీ అదే పాత ఫార్ములాను నమ్ముకున్నారు. కొత్తదనం లేని కామెడీ, ఎప్పుడో చూసిన ఎమోషన్స్, ఇవేనా అనిల్ రావిపూడి 10వ సినిమా స్పెషాలిటీ? అసలు సినిమా షూటింగ్ కూడా మొదలవ్వలేదు, కానీ అనౌన్స్మెంట్ మాత్రం హడావిడిగా ఇచ్చేశారు. కారణం ఏంటంటే ఈ గ్యాప్లో మరో మెగా హీరో వస్తున్నాడన్న రూమర్స్. ఆ హీరో వస్తే సినిమా క్రేజ్ పెరుగుతుంది, కానీ బహుశా అనిల్ రావిపూడి తన కంట్రోల్ పోతుందని భయపడ్డారేమో. అర్జెంటుగా కళ్యాణ్ రామ్ పేరును అనౌన్స్ చేసేసి ఫుల్ స్టాప్ పెట్టేశారట. అంటే కథ కంటే కూడా కాంబినేషన్ సెట్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడుతున్నారు మన డైరెక్టర్ గారు. వరుసగా 9 హిట్లు కొట్టామని చెప్పుకోవడం గొప్పే, కానీ ఆ 10వ సినిమా పాత చింతకాయ పచ్చడిలా ఉంటే మాత్రం ఆడియన్స్ అస్సలు క్షమించరు. నందమూరి, దగ్గుబాటి హీరోలను కలిపి ఏదో అద్భుతం చేస్తున్నామని బిల్డప్ ఇస్తున్నారు, కానీ అది థియేటర్లలో పేలుతుందా లేక తుసుమంటుందా? 2027 సంక్రాంతి వరకు వేచి చూడాలి. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే చికిరీ చికిరీ సాంగ్ తో సోషల్ మీడియాని షేక్ చేసిన చెర్రీ ఇప్పుడు రై రై రారా అంటూ మార్చ్ 2న రాబోతున్నాడట. అయితే ఒక పక్క ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటే, మరో పక్క ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మీద సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయింది. అసలు ఈ సాంగ్ మాస్ విజువల్ ఫీస్టా లేక క్లాస్ ఎక్స్పెరిమెంటా? లెట్స్ గెట్ ఇంటూ ఇట్. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ చూస్తే రామ్ చరణ్ చుట్ట తాగుతూ ఫుల్ మాస్ మూడ్ లో కనిపిస్తున్నాడు. చరణ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్న మాట నిజమే, కానీ మళ్ళీ అదే పాతకాలం నాటి మాస్ అపీల్, ఆ స్మోకింగ్ ఎలిమెంట్ అవసరమా అనే కామెంట్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. నీ అయ్యా వడ్డీ నీ బిడ్డ కడితే అంటూ సాగే రిలీక్స్ చూస్తుంటే ఇది పక్కా ఉత్తరాంధ్ర స్లాంగ్ లో సాగే అగ్రెసివ్ సాంగ్ అని అర్థమవుతుంది. మరి ఈ అగ్రెషన్ సినిమాకి ప్లస్ అవుతుందా లేక అతిగా అనిపిస్తుందా? ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే ఒకప్పుడు ఒక లెక్క ఉండేది, కానీ ఈ మధ్య ఆయన సాంగ్స్ స్లో పాయిజన్ లా మారిపోయాయి. చికిరీ చికిరీ సాంగ్ కి ఒక వర్గం ఫ్యాన్స్ కనెక్ట్ అయినా మాస్ ఆడియన్స్ మాత్రం ఇంకా వెయిటింగ్. ఇప్పుడు ఈ రై రై రారా సాంగ్ తో అయినా రెహమాన్ గారు తన వింటేజ్ మాస్ టచ్ చూపిస్తారా, లేక మళ్ళీ ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తారా అన్నది పెద్ద సస్పెన్స్. బుచ్చిబాబు సానా ఉప్పెనతో మ్యూజికల్ హిట్ కొట్టారు, కానీ ఇది స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. పెద్ది అంటూ చెర్రీని ఒక కొత్త యాంగిల్లో చూపిస్తున్నారు. మార్చ్ 2న వచ్చే ఈ సెకండ్ సింగిల్ సినిమా రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చెర్రీ స్వయంగా అగ్నిని రగిలిస్తుంది అని ట్వీట్ చేయడంతో ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉన్నాయి. అయితే సమ్మర్ రిలీజ్ అన్నారు, ప్రమోషన్స్ మాత్రం స్లోగా ఉన్నాయనే నెగిటివ్ టాక్ ని ఈ పాట బ్రేక్ చేయాలి. ఏదేమైనా రామ్ చరణ్ మాస్ డాన్స్ ఉంటే థియేటర్లు దడదడలాడాల్సిందే, కానీ రెహమాన్ మ్యూజిక్ కి చరణ్ డాన్స్ ఎంత వరకు సింక్ అవుతుందో చూడాలి. మరి రై రై రారా బ్లాస్ట్ అవ్వబోతుందో లేక జస్ట్ ఒక సాంగ్ లా మిగిలిపోతుందో?
టాలీవుడ్ టైర్ 2 హీరోలకి ఈ మధ్య ఏమైందో అర్థం కావట్లేదు. నిన్నటి దాకా 20 కోట్లు బడ్జెట్ అంటేనే అమ్మో అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు సడన్ గా 200 కోట్లు అంటున్నారు. అసలు ఆ నంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మార్కెట్ ఉందా లేదా అనేది సెకండరీ. ముందు గ్రాండ్ గా అనౌన్స్ చేసేద్దాం అని అనుకుంటున్నారా? పాన్ ఇండియా అనే ట్యాగ్ తో వస్తే చాలు ఆడియన్స్ ఎగబడి చూస్తారని వీళ్ళ ఫీలింగా? లెట్స్ బ్రేక్ డౌన్ దిస్ బడ్జెట్ బబుల్. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక వింత వైరస్ పాకింది. అదే పాన్ ఇండియా ఫోబియా. ఒకప్పుడు 20 కోట్లు అంటేనే గగ్గోలు పెట్టే మన టైర్ 2 హీరోలు ఇప్పుడు ఏకంగా 100 కోట్లతో చెలగాటమాడుతున్నారు. బడ్జెట్ అయితే పెంచేస్తున్నారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సీన్ ఉందా అన్నదే ఇప్పుడు అసలు పాయింట్. నానిపై ద పారడైస్ కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు చేస్తున్నారట. నాని సినిమాలకి తెలుగులో స్టడీ మార్కెట్ ఉంది సరే, మరి నార్త్ లో గానీ ఓవర్సీస్ లో గానీ ఆ రేంజ్ ఉందా? దసరాతో ఒక్క హిట్ కొట్టగానే ఏకంగా 200 కోట్లు రిస్క్ చేయడం అంటే ఇది ధైర్యమా లేక అతి విశ్వాసమా? ఆగస్టు 21న రిజల్ట్ తేడా వస్తే మాత్రం ఆ పారడైస్ కాస్త నరకంలో మారే ఛాన్స్ ఉంది. ఇక మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దన, రణబలి అంటూ 2 భారీ బడ్జెట్ సినిమాలు లైనప్ లో ఉన్నాయి. విజయ్ కి క్రేజ్ ఉంది ఒప్పుకుంటాం, కానీ లాస్ట్ లో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం చేశాయో అందరికీ తెలుసు. హిట్ లేకపోయినా బడ్జెట్ మాత్రం తగ్గదు. ఈ డైల్యూషనల్ యాటిట్యూడ్ తో నిర్మాతలని ఎంతకాలం బుర్రడి కొట్టిస్తారో ఈ రౌడీ గారు. ఇక ఈ లిస్ట్ లో సాయిధరం తేజ్, నాగ చైతన్య కూడా చేరిపోవడం గమనార్హం. తేజు సంబరాల ఏటిగట్టు కోసం ఏకంగా 150 కోట్లంట. అసలు ఈ నెంబర్ వింటేనే భయం వేస్తుంది. అటు నాగ చైతన్య వృషకర్మ కోసం 120 కోట్లు. చైకి ఉన్న మార్కెట్ కి ఈ బడ్జెట్ రికవరీ అవ్వాలంటే అద్భుతం జరగాలి. కేవలం మిస్టిక్ థ్రిల్లర్ అని పేరు పెడితే సరిపోదు బ్రో, కలెక్షన్స్ కూడా మిస్టికల్ గానే ఉంటాయేమో చూడాలి. చూస్తుంటే ఈ ఏడాది మన టైర్ 2 హీరోలు అందరూ కలిసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఒక ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ లా మార్చేశారు. హిట్ అయితే హీరోల రేంజ్ పెరుగుతుంది, ఫ్లాప్ అయితే మాత్రం మేకర్స్ ఖాళీ. మరి ఈ 200 కోట్ల సినిమాల మీద వీళ్ళు రిస్క్ చేస్తున్నారా లేక నిజంగానే వీళ్ళకి అంత సీన్ ఉందా? సినిమాలు బయటపడితే కానీ తెలీదు. టాలీవుడ్ లోనే కాదు, ఇప్పుడు శాండిల్వుడ్ లోనూ బడ్జెట్ బబుల్ పేలుతున్నట్టే కనిపిస్తోంది. కన్నడ రాక్ స్టార్ యష్ టాక్సిక్ సినిమా రిలీజ్ కు ముందే 1000 కోట్ల బిజినెస్ అంటూ సోషల్ మీడియాలో నంబర్స్ తో కుస్తీ పడుతున్నారు వీళ్ళు. అసలు ఆ నంబర్స్ చూస్తుంటే క్యాలిక్యులేటర్స్ కూడా షాక్ అయిపోతున్నాయంటే నమ్మసఖ్యంగా లేదు కదా. కేవలం 3 ఏరియాలకే దాదాపు 300 కోట్ల. సీరియస్లీ యష్ మీద అంత కాన్ఫిడెన్సా లేక ఆడియన్స్ ని ఏమైనా అమాయకులని అనుకుంటున్నారా? Let's break this toxic hype. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్సిక్ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లు, ఓవర్సీస్ లో 105 కోట్లు, తమిళనాడులో 63 కోట్లు. అంటే కేవలం ఈ 3 ఏరియాల్లోనే 288 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ప్రచారం చేస్తున్నారు. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ 3 మార్కెట్ల నుంచి 600 కోట్లకు పైగా గ్రాస్ రావాలి. ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే అసలు ఇది సాధ్యమేనా లేక కేవలం హైప్ కోసం ఊదరగొడుతున్న నంబర్లా? గతంలో పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలకి ఈ రేంజ్ గ్రాస్ సాధించడం గగనమైపోయింది. అలాంటిది కేవలం 3 ప్రాంతాల నుంచే 600 కోట్లంటే అది అసాధ్యం కంటే ఎక్కువ అని ట్రేడ్ పండిట్స్ మాట. సినిమా రిలీజ్ కాకముందే ఇంత భారీ నెంబర్స్ బయటకి వదులుతున్నారంటే అది కేవలం ప్రొడ్యూసర్స్ చేస్తున్న పిఆర్ స్టంట్స్ మాత్రమేనా అని. ఒక్క హిట్ రాగానే యష్ ని ఏకంగా మార్కెట్ డాన్ ని చేయాలనుకుంటున్నారా ఏంటి అంటూ తెగ రోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. నిజానికి సినిమాలో మ్యాటర్ ఉంటే ఆ నెంబర్స్ ఆటోమేటిక్ గా వస్తాయి, కానీ రిలీజ్ కు ముందే ఇలాంటి ఓవర్ ఎగ్జాగరేట్ ఫిగర్స్ చూపించి ఆడియన్స్ ని మోసం చేయాలనుకుంటే మాత్రం టాక్సిక్ రిజల్ట్ చాలా డేంజర్ గా ఉంటుంది. స్టార్ పవర్ ఉండొచ్చు, కానీ అంత ఫేక్ నెంబర్స్ తో హైప్ క్రియేట్ చేయడం అవసరమా? నిజంగా యష్ ఈ టార్గెట్ ని రీచ్ అవుతాడా లేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడతాడా? చూసారుగా, టాక్సిక్ బిజినెస్ లెక్కలు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ రియాలిటీలోకి వస్తే మాత్రం అంతా గందరగోళమే. మరి యష్ రాక్ స్టార్ అని నిరూపించుకుంటాడా లేక ఈ భారీ అంచనాల కింద నలిగిపోతాడా అనేది వెయిట్ చేయాల్సిందే.
మెగాస్టార్ చిరంజీవి ప్రీవియస్ హిట్ ఎంజాయ్ చేస్తున్నారు సరే, కానీ ఫ్యాన్స్ కళ్ళు ఇప్పుడు విశ్వంభరం మీద ఉన్నాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సినిమా ఎప్పుడు వస్తోంది, విజువల్స్ ఎలా ఉంటాయి, అసలు మిగిలిన సినిమాల పోటీని తట్టుకుంటుందా? ఇక సైడ్ టాక్ ప్రకారం జూలై అంటున్నారు, కానీ అఫీషియల్ క్లారిటీ అయితే ఇంకా రాలేదు. అసలు విశ్వంభర చుట్టూ ఇప్పుడు నెగిటివ్ వైబ్స్ ఎందుకు వస్తున్నాయి, మేకర్స్ ఎందుకు భయపడుతున్నారు, డీటెయిల్స్ చూద్దాం. విశ్వాంబర టీం ఇప్పుడు పెద్ద డైలమాలో ఉంది. జూలైలో రిలీజ్ అని ఫిక్స్ అయ్యారు, కానీ ఓటీటీ డీల్ ఇంకా కొలిక్కి రాలేదు. ఒకవైపు జూలై మిస్ అయితే మాత్రం మెగాస్టార్ కి చుక్కలే. ఎందుకంటే ఆగస్టులో జైలర్ 2, నాని, పారడైస్ లాంటి పాన్ ఇండియా మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర వేచి చూస్తున్నాయి. వాటి మధ్యలో విశ్వాంబర వస్తే కలెక్షన్ల పరిస్థితి ఏంటి? విశ్వాంబర సినిమాకి ఇప్పుడు అతిపెద్ద ట్రేడ్ ఏంటో తెలుసా? నిఖిల్ స్వయంభూ, విరాట్ కర్ణ నాగబంధం. ఈ 2 సినిమాలు చిన్నవే కావచ్చు, కానీ వీటి విజువల్స్ చూసి బయ్యర్లు ఫిదా అయిపోయారు. ఇప్పుడు మెగాస్టార్ సినిమా అంటే అంతకు మించి ఉండాలి. ఒకవేళ ఏప్రిల్లో చూపించబోయే ఫైనల్ కట్ లో గ్రాఫిక్స్ క్వాలిటీ తేడా కొడితే మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఇక వచ్చే వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ద సినిమాల సాలిడ్ అప్డేట్స్ రాబోతున్నాయి. వాటి హోరులో విశ్వాంబర అప్డేట్ ఇస్తే అసలు ఎవరైనా పట్టించుకుంటారా? అందుకే యూవి క్రియేషన్స్ సైలెంట్ గా ఉంది. డైరెక్టర్ వశిష్ఠ ఏమో లైఫ్ టైం అవకాశం, నిరాశపరచనని హామీలు ఇస్తున్నారు. కానీ ఈ భారీ పోటీలో గ్రాఫిక్స్ వార్లో మెగాస్టార్ నిలబడతారా లేక అంచనాలు తలకిందులు అవుతారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చూస్తుంటే విశ్వాంబరకు దారి అంతా సాఫీగా లేదు. ఒకవైపు గ్రాఫిక్స్ భయం, మరోవైపు పాన్ ఇండియా సినిమాల పోటీ. మరి వశిష్ఠ అన్నట్టుగా ఇది మెగాస్టార్ కెరీర్లో మ్యాజిక్ చేస్తుందా లేక ప్రమోషన్లలో వెనుకబడి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారా? మేకర్సే డిసైడ్ చేసుకోవాలి. మీరెప్పుడైనా గమనించారా? మన కుర్ర హీరోస్ ఫిట్నెస్ కోసం, హిట్స్ కోసం తెగ కష్టపడుతూ ఉంటే అక్కడ కొందరు సీనియర్ సూపర్ స్టార్స్ మాత్రం జస్ట్ తమ ప్రెజెన్స్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తున్నారు. 70 ఏళ్లు దాటినా, వైట్ హెయిర్ వచ్చేసిన వాళ్ళలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ మాత్రం అస్సలు తగ్గట్లేదు. యంగ్ హీరోస్ కు చెమటలు పట్టిస్తున్న ఆ రియల్ లెజెండ్స్ ఎవరు? ఓల్డ్ ఇస్ నాట్ జస్ట్ గోల్డ్, ఇక్కడ ఓల్డ్ ఇస్ ప్లాటినం అని ప్రూవ్ చేస్తున్న ఆ వెటరన్ స్టార్స్ ఎవరై ఉంటారు? లెట్స్ చెక్ అవుట్ ద రూలర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. సాధారణంగా ఏ రంగంలోనైనా 60 ఏళ్లు దాటితే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ ఇండియన్ సినిమాలో కొందరు సూపర్ స్టార్స్ మాత్రం రిటైర్మెంట్ అనే మాటే వినరు. 70 ఏళ్లు దాటినా నేటి తరం కుర్ర హీరోలతో పోటీ పడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. నిజంగా ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని నిరూపిస్తున్నారు ఈ వెటరన్ స్టార్స్. ముందుగా మన టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి. ఒకప్పుడు ₹1 కోటి రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేసిన చిరుకి 70 ఏళ్ళొచ్చినా ఆ గ్రేస్, ఆ సిగ్నేచర్ స్టెప్స్ చూస్తుంటే ఇప్పటికీ పూనకాలే. ఇక ఇప్పుడు విశ్వంభరాతో పాటు శ్రీకాంత్ ఓదెలా, బాబీ లాంటి యంగ్ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్ట్స్ను లైన్లో పెట్టి బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మొత్తానికి బాస్ ఈజ్ నాట్ జస్ట్ బ్యాక్, బాస్ ఈజ్ రూలింగ్. ఇక 71 ఏళ్ల వయసులోనూ లోకనాయకుడు కమల్ హాసన్ చేస్తోన్న ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. 250కు పైగా సినిమాలు చేసిన కమల్ విక్రమ్తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు. ఇప్పుడు విక్రమ్ 2, కల్కి 2లతో పాటు రజనీకాంత్తో మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అవుతూ మూవీ లవర్స్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. ఏదేమైనా కమల్ సెట్స్ మీద ఉన్నాడంటే అది సినిమా కాదు, ఒక మాస్టర్ క్లాస్. ఇక మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 74 ఏళ్ల వయసులో కూడా మోస్ట్ స్టైలిష్ లుక్స్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో యూత్ని ఫిదా చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 425 సినిమాలు చేసిన ఈ లెజెండ్ నేటికి కన్నూర్ స్క్వాడ్ లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తూ ఏజ్కి అస్సలు డెఫినేషనే మార్చేస్తున్నారు. ఆయన ఎనర్జీ నేటి తరం నటులకు ఒక బిగ్ లెసన్. స్టైల్ అంటే రజనీకాంత్, రజనీకాంత్ అంటేనే స్టైల్. 75 ఏళ్ల వయసులోనూ తలైవా చేసే మ్యాజిక్ మామూలుగా లేదు.
జైలర్, కూలీ సినిమాలతో సత్తా చాటిన రజనీ ఇప్పుడు జైలర్ 2తో పాటు కమల్ హాసన్ మల్టీ స్టారర్లో భాగమవుతూ తన బాక్స్ ఆఫీస్ వేటను కంటిన్యూ చేస్తున్నాడు. రజనీకాంత్ నడిస్తే అది స్టైల్, నవ్వితే అది రికార్డ్. ఇక 83 వయసులో అమితాబ్ బచ్చన్ గారిని కల్కీలో అశ్వత్థామగా చూశాక ఎవరికైనా ఒకటే మాట గుర్తొస్తుంది, ది అల్టిమేట్ లెజెండ్. ఈ ఏజ్లో కూడా రామాయణ, కల్కి 2 వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ ఎవ్వరూ అందుకోలేని శిఖరాగ్రాన నిలిచాడు బిగ్ బి. ఇక అంతటి పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ చేస్తున్నారంటే అది ఆయన డెడికేషన్కి నిదర్శనం. ఏదేమైనా బిగ్ బి ఉంటే ఆ సినిమా రేంజే వేరు. టోటల్గా ఈ లెజెండ్స్ని చూస్తుంటే ఒక్కటి మాత్రం క్లియర్, స్టార్డమ్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపింగ్ స్టార్.